హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నా చిన్న క్యూటీ పైతో మీ ముందుకు వచ్చేసాను. తిని పేరే మోక్షజ్ఞ. ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. నా చిన్న బాబుది 8th month బర్త్డే. అంటే నేను ఎవ్రీ మంత్ తను పుట్టిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ తన పుట్టిన డేట్ రోజు తన బర్త్డే చేస్తున్నాను. ఇది 7th కంప్లీట్ అయ్యి 8th వస్తుంది. 7th month బర్త్డే. సో నా క్యూటీ పైన తీసుకొని మీ ముందుకు వచ్చేసాను ఈరోజు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. చిట్టు చిలకమ్మ, అమ్మ కట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లో పెట్టావా? గుడికి పెట్టావా? చూసారండి నా చిన్నోడు ఎలా ఆడుతున్నాడో. సో దీని తర్వాత నేను కొంచెం సేపు నా బాబుతో ఆడుకొని నా బాబు కోసం నేను కేక్ చేద్దామని తనతో కట్ చేయించడానికి ఈరోజు బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేశానండి. మీకు చూపిస్తాను ఎలా చేశాను, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను చెప్పేవి ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఇంట్లో పర్ఫెక్ట్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేశానండి. తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. వెనిగర్ అండ్ మిల్క్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 15 minutes సైడ్ పెట్టుకోవచ్చు. మనం ఈ మిల్కే కాదండి, కర్డ్ కూడా వాడుకోవచ్చు మిల్క్ ప్లేస్లో. మీరు మిల్క్ ఇష్టం లేకుంటే. తర్వాత నెక్స్ట్ 1 బౌల్ తీసుకొని 1/2 కప్ షుగర్, తర్వాత 1/2 కప్ బటర్ని వేసుకోవాలండి. వేసేసుకొని దీన్ని షుగర్ అండ్ బటర్ రెండు మిక్స్ అయ్యేంత వరకు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకు తెలుస్తుంది షుగర్ మెల్ట్. నేను పౌడర్ యూస్ చేశానండి, షుగర్ పౌడర్ చేసుకొని వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత 1 కప్ మైదా తీసుకున్నా అండి. 1 కప్ మైదాకి మనం 1/2 కప్ షుగర్ అండ్ 1/2 కప్ బటర్ యూస్ చేస్తామండి. అవండి మెజర్మెంట్స్. సో మైదాలో నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వాడానండి. సో ఇవన్నీ స్టెయినర్లో వేసేసి జల్లించుకున్నాను. అండ్ నేను చేసేది బ్లాక్ ఫారెస్ట్ కాబట్టి 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ వాడానండి. మనం 6 to 7 వేసుకోవచ్చు, బట్ మాకు అంత ఇష్టం ఉండదు. సో 3 టీ స్పూన్స్ ఓకే అనిపించింది మాకు. సో 3 టీ స్పూన్స్ వేసాను. ఇవి అన్నీ వేసి జల్లెడలో వేసేసి మనం జల్లించుకోవాలండి. అప్పుడు మనకి ఆ మైదా అనేది లంప్స్ లేకుండా మంచిగా ప్రాపర్గా మిక్స్ అవుతుందండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్ ఏమి ఉండలు లేకుండా మంచిగా మనకి అవుతుంది బ్యాటర్ అనేది. ఇది అండి ప్రాసెస్. ఇవి మెజర్మెంట్స్, ఇవి ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. 1 more అండి, నేను ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 కప్కి 1 మిల్క్ ప్యాకెట్ యాడ్ చేశాను. మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందండి ఈ మిల్క్ పౌడర్ ఇవి యాడ్ చేయటం వల్ల.
సో 1 కప్కి నేను ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ వాడాను. ఇవండి మెజర్మెంట్స్. ఇవైతే ఫాలో అవ్వండి, ట్రై చేయండి ఇంట్లో, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిల్క్ అండ్ వెనిగర్ మిక్స్ చేసి పెట్టాం కదండి, ఈ మైదాలోకి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ప్రాపర్గా కలిసేంత వరకు. ఫస్ట్ నార్మల్ బీటర్తో మిక్స్ చేసేసుకొని, మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్స్ ఉంటే అవి యూజ్ చేయండి. అవి ప్రాపర్గా మిక్స్ చేసేస్తాయి. బాగా బ్యాటర్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది, అన్నీ ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, అలా గట్టిగా ఉంటే మనకు కేక్ అనేది సరిగ్గా రాదు. సో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి చూస్తున్నాను, బ్యాటర్ మనకి కావాల్సినట్టు కేక్కి సాఫ్ట్నెస్ ఇవ్వడానికి సరిపోతుందా లేదా, సాఫ్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. బ్యాటర్ అనేది మనకి ఎప్పుడు మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. మనకి బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇలా హ్యాండ్ బీటర్తో మనం బీట్ చేసుకుంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నాను సరిపోద్దా లేదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అని చూస్తున్నాను. నాకు ఇంకో కొంచెం మిల్క్ యాడ్ చేయొచ్చేమో అనిపించింది. సో మిల్క్ యాడ్ చేసేసి నేను కొంచెం మిల్క్ యాడ్ చేసేసాను చూడండి. మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేసేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా అండి, చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. 8th మంత్కి కేక్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను నా పెద్ద బాబుకి కూడా 6 months నుంచి ఎవ్రీ మంత్ కేక్ చేసేదాన్నండి 12 months వరకు. సో నా చిన్నోడికి కూడా కేక్స్ చేద్దాము అని నేను స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీ మంత్ ఇంకా 6 months నుంచి 12 months వరకు కేక్ చేస్తూనే ఉంటాను. సో నేను నా ఇంట్లో చేసిన కేక్స్తో చేద్దామని చెప్పి నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వచ్చేసి ఒక కేక్ మౌల్డ్లో తీసుకోండి. దానికి బటర్ వేసానండి, నేను బటర్ రాసేసి ఆ బ్యాటర్ అనేది కేక్ మౌల్డ్లోకి వేస్తున్నాను. మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నేను బటర్ రాసేసాను. సో మనకి ఎప్పుడైనా బ్యాటర్ అనేది ఫుల్గా వేసుకోకూడదండి మౌల్డ్లోకి. ఫుల్గా వేసేస్తే ఏమంటే పైకి వస్తుంది, అది బేక్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా బ్యాటర్ అనేది మౌల్డ్లో హాఫ్ మాత్రమే వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది ఆ మౌల్డ్ టాప్ వరకు వచ్చేస్తుంది. సో ఇదండి, ఇలా వేసేసుకున్నాను. వేసేసుకొని ఏదన్నా బబుల్స్ ఉంటాయేమో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా నేను ఓవెన్ అనేది ఆల్రెడీ ప్రీహీట్ చేశానండి 10 minutes. ప్రీహీట్ చేశాక 10 minutes అయిపోయాక ఇంకా ఓవెన్లోకి కేక్ యాడ్ చేశానండి, పెట్టేశాను. మనకి దీని టెంపరేచర్ వచ్చేసి 180 degrees ఉండాలండి కేక్కి. అండ్ 30 minutes టైము పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోద్ది కేక్ అనేది. సో ఈ 30 minutes టైంలో నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఏమేమి కావాలి అనేవి రెడీ చేసుకుంటున్నానండి కేక్ కుక్ అయ్యేలోపు. సో నేను కొన్ని చెర్రీస్ తీసేసుకొని, మనకి బ్లాక్ ఫారెస్ట్కి కేక్ మిడిల్లో పెట్టేస్తారు. సో దానికోసం నేను
కొన్ని చెర్రీస్ తీసేసుకొని నేను క్రష్ చేసుకుంటున్నాను. క్రష్ చేసుకొని చూడండి ఎలా క్రష్ అయినాయో. సో ఇలా క్రష్ అయితే మనకి బాగుంటాయండి. కట్ అయినా చేసుకోవచ్చు, నా దగ్గర ఇది ఉంది కటర్, సో ఈ చాపర్ ఉంది. సో ఈ చాపర్లో వేసేసి చేసేస్తున్నాను. మంచిగా చాప్ అయినాయండి ఇవి. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనకి కేక్కి విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలండి ఐసింగ్కి. సో నేను 1 బౌల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఎక్కువ మీకు ఇది ఏంటంటే 1 కప్పు తీసుకుంటే 2 కప్స్ అవుతుందండి మనం బీట్ చేశాక. మీరు చూసి తీసుకోండి, మీకు కేక్ ఎంత కావాలో అంత తీసుకోండి, లేకుంటే వేస్ట్ అయిపోద్దండి. నాకు ఈ 1 కప్ నా కేక్కి సరిపోద్ది, నా చిన్న కేక్. సో నేను 1 కప్ తీసుకున్నాను. ఇదండి ఇలా ఉంటుంది. నేను ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకున్నా. ఫస్ట్ మనం స్లోగా బీట్ చేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ అలా. సో అది థిక్ అయ్యాక, ఆ విప్ క్రీమ్ అనేది థిక్ అయ్యాక హై మోడ్లో పెట్టుకొని మనం బీట్ చేసుకోవచ్చు. అది బాగా థిక్ అయ్యేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి ఈ బీట్ చేసుకోవడానికి, మంచిగా విప్ క్రీమ్ అనేది మంచిగా అవ్వటానికి. సో చూసారా విప్ క్రీమ్ అనేది థిక్గా ఎలా అయిపోయిందో, మంచిగా అయిందండి. చూడండి ఇలా ఉండాలి విప్ క్రీమ్. మనం ఇట్లా స్పూన్తో కానీ అలా తీస్తే అది డ్రాప్స్ పడటం అలా ఉండకూడదు. చూడండి ఈ బౌల్ నేను రివర్స్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ అండి, అది కింద పడలేదు, అలానే ఉండాలి, అలా స్టిక్ అయి ఉండాలి. సో అప్పుడు మనకి విప్ క్రీమ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లు. తర్వాత నేను కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. మనకి 1 కప్ వేసాను కదా, ఒక 3 to 4 డ్రాప్స్ అయితే సరిపోతాయండి. ఇలా వేసేసి నేను ఈ విప్ క్రీమ్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేశానండి. చూడండి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. విప్ క్రీమ్ అనేది ఇలానే ఉండాలండి. కొంచెమైనా మనకి తేడా అయితే మనకి అది అంతా పాడైపోద్ది. సరిగ్గా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి కేక్ రెడీ అయిపోయింది. 30 మినిట్స్ అయిపోయింది. నేను టెస్ట్ చేస్తున్నాను బేక్ అయిందా లేదా అని. పర్ఫెక్ట్, స్టిక్ ఏమంటలేదు. పర్ఫెక్ట్ అయిందండి. సో మనం ఆ హీట్ మీద మనం విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేయకూడదండి. ఎప్పుడైనా హీట్ కూల్ డౌన్ అవ్వాలండి. సో ఆ కేక్ అనేది కూల్ అయ్యాకే మనం విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేయాలి, లేకపోతే విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోద్ది. సో నేను ఒక 1 hour 2 hours సైడ్ పెట్టేస్తాను ఎప్పుడైనా కేక్ చేసేసాక. సో నాకు ఈలోపు బ్లాక్ ఫారెస్ట్కి కావాల్సిన డార్క్ చాక్లెట్ అనేది ఇలా తీసుకుంటున్నానండి, చిప్స్ లాగా. ఇలా చేసేసుకొని నేను ఈలోపు ఇవన్నీ సైడ్ పెట్టేసుకుంటున్నాను. మనకి ఎంత చాక్లెట్ కావాలో అంత చాక్లెట్ వాడుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉండాలండి.
యా లుక్స్ గుడ్. చూసారండి మా చిన్నోడు ఇక్కడ నేను కేక్ చేస్తుంటే ఎలా వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుతున్నాడు నన్ను చూస్తూ నవ్వుతూ నా కల్లి. ఉట్టి అల్లరోడండి. యా ఆ చాక్లెట్స్ అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి సైడ్ పెట్టేసుకున్నా అండి. ఇక యా ఐసింగ్కి రెడీ చేస్తున్నాను కేక్ని. కూల్ అయిందండి కేక్. సో ఇప్పుడు ఈ కేక్ని చూసారా, అబ్జర్వ్ చేసారా ఎంత సాఫ్ట్ వచ్చిందో కేక్. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మంచిగా వస్తుందండి ఇంట్లోనే కేక్. సో ఇప్పుడు మనం ఆ కేక్ని 2 పార్టిషన్స్ చేద్దామండి. మిడిల్లో కట్ చేసేసి అలా చూడండి, అలా మిడిల్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న పై పార్ట్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఈ కేక్కి డస్టింగ్ ఇవ్వాలండి. సో ఇలా ఫుల్గా డస్టింగ్ ఇచ్చేసి కేక్ అంతా ఇచ్చేయాలండి ఫుల్గా. మన కేక్ అనేది తినేటప్పుడు బాగా స్వీట్గా మంచిగా ఉంటుంది. ఇలా మధ్యలో షుగర్ సిరప్ ఇవి యాడ్ చేస్తే మనకి విప్పింగ్ క్రీమ్ కూడా బాగా పట్టుద్ది. సో ఇప్పుడు కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని నేను ఐసింగ్ స్టార్ట్ చేస్తున్నా అండి. చూడండి, అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇంతకుముందు క్రష్ చేసిన చెర్రీస్ ఉన్నాయి కదండి, చెర్రీస్ యాడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ విప్పింగ్ క్రీమ్ ఈ పోర్షన్లో చెర్రీస్ అనేవి యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఇలా చెర్రీస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ప్రతి పీస్కి మనం కట్ చేసినప్పుడు ప్రతి పీస్లో వచ్చే విధంగా వేసుకోవాలి ప్రాపర్గా. తర్వాత నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయండి. ఈ చాకో చిప్స్ కూడా యాడ్ చేశాను, బాగుంటుందని. మనం తినేటప్పుడు చాకో చిప్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా చాకో చిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. తర్వాత ఇంకొక మనం పార్టీషన్ చేసిన కేక్ ఉంది కదండి, అది తీసేసుకొని దాని మీద ఇలా పెట్టేసేయాలండి. దీని మీద పెట్టేసుకొని మిగిలిన షుగర్ సిరప్ ఉంది కదండి, ఇలా పైన కూడా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలండి మంచిగా. సో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది బాగా స్టిక్ అవుతుంది.
యాహ్! ఇంతే అండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి షుగర్ సిరప్ అంతా మంచిగా. ఇంకొక గ్లాస్ తీసుకొని మన దగ్గర ఐసింగ్ బ్యాగ్స్ ఉంటే ఐసింగ్ బ్యాగ్స్లో ఈ విప్పింగ్ క్రీమ్ అంతా వేసేసుకొని ఈ కేక్ అంతా సరౌండింగ్స్ అండ్ టాప్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఐసింగ్ బ్యాగ్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవాలండి విప్పింగ్ క్రీమ్ అంతా కేక్ మొత్తం. చూసారా ఇలా గ్లాస్లోకి పెట్టుకొని ఐసింగ్ బ్యాగ్ ఇలా వేసుకోవాలి. సో అప్పుడు మొత్తం నీట్గా మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఐసింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ అనేది. చూసారా? తర్వాత ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని కేక్కి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. కేక్ అంతా ఈ విప్పింగ్ క్రీమ్ అంతా కేక్ పట్టేలాగా. ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం కోమ్ చేయాలండి. సో ఎక్కడన్నా అన్ఈవెన్గా ఉన్నా అవన్నీ వచ్చేస్తాయండి కోమ్ చేస్తే. సో నేను ఇప్పుడు కోమ్ చేస్తున్నాను. కోమ్ చేసేసి అన్ఈవెన్గా ఉన్న విప్పింగ్ క్రీమ్ అంతా తీసేస్తున్నాను. అప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా చూడటానికి ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఇలా చేసేసండి ఒక 15 మినిట్స్ కోమ్ చేశాక ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇవ్వాలి విప్పింగ్ క్రీమ్ అనేది. అప్పుడు మనకి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది బాగుంటుందండి. కేక్ ప్రాపర్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ అంతా మంచిగా పడుతుంది. చూడండి నేను ఈ 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అయిపోయిందండి. 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సెకండ్ టైం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా వస్తుందో, స్పాచులాతో రాకుండా నీట్గా అవుతుంది కేక్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా అడ్జస్ట్ చేసేసి ఐసింగ్ కోమ్తో ఒకసారి కోమ్ చేసేస్తున్నాను. నీట్గా కోమ్ చేసేసుకున్నాక
మనం ఈ డార్క్ చాక్లెట్ అనేది వేసేసుకోవచ్చండి. మంచిగా కోమ్తో కోమ్ చేసేసాక ఏదైనా మన పిల్లలకి మన చేతితో చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరండి. వాళ్ళ ఇష్టంతో మనం చేసిన ఫుడ్ తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ నా చిన్నోడు కేక్ తినకూడదు, బట్ తనతో కట్ చేపిద్దామని చెప్పి నేను చేస్తున్నాను. నేను 1 year వరకు స్వీట్స్ పెట్టనండి. స్వీట్ అండ్ సాల్ట్ 1 yearలో పిల్లలకి అంత మంచిది కాదు. నా పెద్ద బాబుకి కూడా అంతే అండి. నేనేమి 1 year వరకు ఇట్లానే అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేదాన్ని. ఎవరన్నా పెట్టబోతున్నా నేనైతే మొహమాటం లేకుండా చెప్పేదాన్ని వద్దు అని. చూసారండి చాకో చిప్స్ ఎలా యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఈవెన్గా మొత్తం రౌండ్గా కేక్ అంతా యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేసేసి నా బాబుది 7th month కదండి. సో 7th month అని చెప్పి 7 అని చెప్పి నేను ఫ్లవర్స్ లాగా వేస్తున్నానండి. 7 సింబల్ వేస్తున్నాను. చూడండి ఎలా వేసాను. అది సేమ్ వైట్ కలర్ కదండి, అలా కనిపించట్లేదు. సో ఇంకా చెర్రీస్ యాడ్ చేస్తున్నాను వాటి మీద. నేను కలర్స్ ఏం వాడదలుచుకోలేదండి. అవి ఎంత కలర్స్ హెల్త్కి మంచిది కాదు ఎక్కువ వాడటం. సో నేను ఏ ఫుడ్ ఐటమ్స్లో నేను అంత ప్రిఫర్ చేయను కలర్స్ వాడటం. చూసారా చెర్రీస్ పెట్టేశాను ఆ ఫ్లవర్స్ మీద. ఇంకా ఆ 7 అనే నెంబరు హైలైట్ చేయడానికి ఆ వైట్గా ఉన్న ఆ ప్లేసెస్ అంతా డార్క్ చాక్లెట్తో కవర్ చేశానండి. మొత్తం కవర్ చేసేస్తున్నాను టాప్ అంతా, కేక్ మీద. ఓన్లీ ఆ 7 అనే నెంబర్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. అయిపోయిందండి కేక్. చూడండి ఎలా ఉంది. నాకు కామెంట్స్ చేయండి కేక్ ఎలా ఉందో. ఒకవేళ మీరు ఇది ఫాలో అయ్యి మీరు ఇంట్లో కేక్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి నా బాబు దగ్గరికి వచ్చేసాను కేక్ తీసుకొని. చూడండి ఎలా టచ్ చేయాలని చూస్తున్నాడు. పెట్టేశాడండి హ్యాండ్. ఇలా నా చేతితో చేసిన కేక్తో నా చిన్నోడి 7th month బర్త్డే చేశానండి. తను చాలా ఎంజాయ్ చేశాడు. ఎవ్రీ టైం తను ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు ఎవ్రీ మూమెంట్. ఇదండి మా వీడియో. ఇంతటితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. తనకు కేక్ కావాలండి, ఏడుస్తున్నాడు కేక్ పెట్టలేదని.
తినకూడదు కదా, సో జస్ట్ ఫింగర్తో అలా పెట్టేస్తున్నాను. చూడండి కేక్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. థ్యాంక్ యూ.